శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అంగన్వాడీలపైన పోలీస్ నిర్బంధాలను ఖండిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో సిఐటియు ఆధ్వర్యంలో మండల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ప్రసన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనాలు 26,000 రూపాయలకు పెంచాలని, అప్పటి వరకు సంక్షేమ పథకాల అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు లక్ష్మి, సత్యవతి, సత్యవేణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీలు నిరసన చేయడానికి ప్రధాన కారణం, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుంది. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అవి ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఎక్కువయింది. అయినా సరే కానీ ఇచ్చిన మాట పక్కన పెట్టి ప్రభుత్వం నిమ్మక నీరెట్టినట్టు ఉంది. దీనిపై మేము శాంతియుతంగా ధర్నా చేయాలని చెప్పేసి మేము ధర్నా చౌకి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గత గవర్నమెంట్లో మేము 42 రోజులు సమ్మె చేసాం. ఆ సమ్మెలో మీరు సమ్మె టెంటల దగ్గరికి వచ్చి ఆ గవర్నమెంట్ని మీరు ప్రతిపక్షంగా ఉండే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోసారు. ఎలా అంటే దుర్శాసనుడు, దుర్యోధనుడు, నిరంకుశి ఇలా మనం 42 రోజులు సమ్మె చేసాం. మరి ఆ సమ్మెలోకి మిమ్మల్ని ఎవరు పిలిచారని మా సమ్మెలోకి వచ్చి మీ జీతం పెంచుతాం, మీ అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈవేళ సమ్మెలో మాట తప్పి ఇంటికి వెళ్ళారు. అదే పరిస్థితి ఇప్పుడు కూటమి గవర్నమెంట్కి వస్తుందని చెప్పేసి మేము అంగన్వాడీ టీచర్ని మేము సిఐటిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు మాట నిలబెట్టుకొని మా అంగన్వాడీలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా